ఒంటరిగా ఉన్నప్పుడు తప్పుడు పనులు చేయకుండా ఉండాలి అంటే ఎలా? చేయకుండా ఉండాలి? ఇదేంటి ఇదేంటి ఎలా? చేయకుండా ఉంటే చాలు. ఓకే, మీకు ఒంటరిగా ఉన్నప్పుడు బలహీనత అనిపిస్తోంది అని అంటే మీరు ఒంటరిగా ఉండే సమయాన్ని తగ్గించండి. ఈజీ కదా. ఉదాహరణకు మీ ఇల్లుంది, మీ ఇంట్లో మీ రూముకు గడియ పెట్టకండి, గడియ తీసేయండి. సో ప్రైవసీ, తలుపేస్తే ప్రైవసీ ఉంటుంది, గడియ పెడితే సీక్రెసీ వస్తుంది. సీక్రెసీకి ప్రైవసీకి తేడా ఏంటి? ప్రైవసీ అంటే నువ్వు నీ ఏకాంతంలో నువ్వు చేసుకోవాల్సిన పనులకు నీకు సమయం ఉండాలి. సీక్రెసీ అంటే ఎవరూ చూడకుండా, ఎవరూ నిన్ను గమనించకుండా నువ్వు చేసుకునేటివి. అలాంటివి నువ్వు తగ్గించాలి అని అంటే గడి తీసేయండి అంతే. చిన్న చిన్నవే, చిన్న చిన్న పనులు ఉపయోగపడతాయి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకవేళ మీరు చాటింగ్ అనే దానికి పడి మీ బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో, ఇంకా బాయ్ ఫ్రెండ్ అవ్వలేదు కానీ జస్ట్ ఫ్రెండో, ఇంకా గర్ల్ ఫ్రెండ్ కూడా అవ్వలేదు జస్ట్ ఫ్రెండో చాట్ చేస్తున్నారు అనుకోండి, అది మీరు ఒంటరిగా ఉండకుండా నట్టింట్లో కూర్చొని చేయండి. నట్టింట్లో కూర్చొని చేయండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే తలంపులను కనీసం మెల్లిమెల్లిగా అక్కడ మీరు జయిస్తారు. సమయం తీసుకుని, మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు ఇక పనికిరారు, మీరు నరకానికి వెళ్ళిపోతారు అని నేను చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నాను అని అంటే మీరు వాటిని జయించవచ్చు అని చెప్తున్నాను. మీరు జయించగలరు వాటిని. ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ జస్ట్ ఫాలో ఇన్ సమ్ డిసిప్లిన్. 2 గంటలు ఒంటరిగా ఉండాలనుకున్న మీరు మెల్లిమెల్లిగా టైం తగ్గించి 5 నిమిషాల వరకు కేటాయించండి. 6 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట చాలు. అంతకంటే ఎక్కువైతే అది సీక్రెసీ అవుతుంది. సీక్రెసీ అవుతుంది. వీలైతే ఇంకొక మంచి సలహా మీకు ఉపయోగపడేది, వీలైతే మీ చెల్లినో అక్కనో అన్ననో తమ్ముడో లేకపోతే మీ క్లోజ్ ఫ్రెండో ఎవరో ఒకరు మీకు ఉండాలి. మీ మొత్తం మనసు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకోగలిగే ఒక వ్యక్తి ఉండాలి మీ జీవితంలో. ఒక ఫ్రెండ్ ఉండాలి. ఆ ఫ్రెండ్ లేరనుకోండి, మీ ఒంటరితనంలో మీకు అవసరం లేని వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు, మీకు ఉపయోగపడని వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. కానీ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవటానికి నువ్వు ఏం చెప్పినా కానీ విని నేనున్నా లేరా తమ్ముడు నీకు అని చెప్పేవాళ్ళు అయి ఉండాలి సుమా. లేకపోతే అయిండ్రా, అయిందా, నేను చెప్పిన ఆ రోజే చెప్పినా నీకు, ఆ రోజే చెప్పినా, నువ్వు డైరెక్ట్గా నరకానికే అని చెప్పేటోళ్ళు వద్దు. వాళ్ళు ఎంత భక్తిపరులైనా సరే వద్దు. అలాంటి వాళ్ళు మీ జీవితాన్ని కట్టలేరు. సలహాలు ఇస్తూనే మీ బలహీనతలను అర్థం చేసుకుంటూ మీతో పాటు నడిచే ఒక్క ఫ్రెండ్ను మీరు పట్టుకోండి, మీ జీవితానికి మంచిది. బాలికలనే ఫ్రెండ్స్గా చేసుకోండి ఇలాంటి విషయాల్లో. పురుషులు లేకపోతే బాలలనే చేసుకోండి. అన్న చెప్పాడు ఒక మంచి ఫ్రెండ్ ఉండాలంట, ఏడ్చుకోవటానికి, నవ్వుకోవటానికి, తిట్టుకోవటానికి, కొట్లాడుకోవటానికి అని చెప్పి ఒక పురుషుని పట్టుకుంటే మాత్రం మీ జీవితం దుంపనాశనం. మీరు కూడా అంతే. స్త్రీని పట్టుకున్నారా మీ జీవితం దుంపనాశనం. ఎందుకు అవుతుందో చెప్తాను. ఎందుకు అంటే మిమ్మల్ని దేవుడు ఎలా నిర్మించాడో వారికి, మీకు, అలాగే మిమ్మల్ని దేవుడు ఎలా నిర్మించాడో మీకు మధ్యలో తేడా ఉంది. మీ మనసులో ఉన్న భావనలు వేరు, మీ మనసులో ఉన్న భావనలు వేరు. మీరు ఏ విధంగా ప్రపంచాన్ని చూస్తారు, మీరు ఏ విధంగా ప్రపంచాన్ని చూస్తారు, వాటి మధ్యలో వ్యత్యాసం ఉంది. ఆ రెండు కలవటానికి కేవలం భార్యాభర్తలు అయిన వాళ్ళు 30 సంవత్సరాలు కలిసి బ్రతికిన వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇంకా మీరు ఇప్పుడు వచ్చి నేను చేసేస్తానంటే ఏం చేయలేరు. సో అబ్బాయిలైతే అబ్బాయిల్ని, అమ్మాయిలైతే అబ్బాయిల్ని ఫ్రెండ్స్గా కలిగి ఉండండి. మీ మనసులో ఉన్న విషయాలు చెప్పుకోండి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. అయితే కండిషన్స్ ఏంటి, ఎలాంటి ఫ్రెండ్ అయి ఉండాలి? నెంబర్ 1, ప్రభువుని తెలుసుకున్న ఫ్రెండ్. నెంబర్ 2, రెగ్యులర్గా సహవాసంలో ఉండే ఫ్రెండ్. నెంబర్ 3, మీరు నమ్మగలిగే ఫ్రెండ్. నెంబర్ 4, ఆయనకు చెప్పినా చచ్చిపోయిన ఈ గోడకు చెప్పినా ఒకటే అనుకునే వ్యక్తి. అలాంటి వాళ్ళు దొరకటం కష్టం, కానీ వెతికి పట్టుకోండి. అలాంటి వాళ్ళు ఒక్కరు ఉంటే మంచిది.
నాకున్నారు. నేను ఇక్కడ తెల్లబట్టలు వేసుకుని మీతో చెప్తున్నాను కాబట్టి నాకేం బలహీనతలు లేవు అనుకుంటున్నారా? నో, ఐ హ్యావ్ మై ఓన్ స్ట్రగుల్స్. నా స్ట్రగుల్స్ నాకున్నాయి. నేను ఇప్పుడే పరలోకములో నుండి దిగి వచ్చి ఏం లేదు. ఐఎమ్ జస్ట్ లైక్ యూ. నేను మీలాగే. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు, నాన్న కౌగిలింత ఎలా ఉంటుందో నాకు తెలియదు, నాన్న దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడో ఏం చేయాలో నాకు తెలియదు. కానీ ఒక 4-5 సంవత్సరాల క్రితం ఇక్కడ కూర్చున్నారు చూడండి, మనకు శామ్యుల్ అంకుల్ గారు, ఆయన ఆ ప్లేస్ ఫిల్ చేశాడు. నాకు 38-40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన పరిచయమై ఆయనలో నేను మా నాన్న చూసుకున్నాను. అర్థమవుతుందా? యూ కెన్ ఫైండ్ ఇట్. మీరు కావాలనుకుంటే అలాంటి వాళ్ళు మీకు దొరుకుతారు, చెప్పుకోవటానికి, మాట్లాడటానికి, ఒంటరితనం నుంచి బయట రావటం. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నాకు అంటే ఇప్పుడు గాలి ఇలా నుంచి వస్తుంది అనుకోండి, అవన్నీ తలుపులు మూసేసామనుకోండి, ఏమవుతుంది లోపల? ఒక రకమైన ఎలా ఉంటుందంటే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అన్న భావం ఉంటుంది కదా. అది మనసులో నుంచి విషయాలు బయటకు వెళ్ళిపోవాలి, వెంట్ అనేది ఉండాలి. అందుకని మనం వెంటిలేషన్ అంటాం. ఇలా వచ్చిన గాలి అలా వెళ్ళిపోవాలి. దానికి మీకు ఒకరు ఫ్రెండ్గా ఉండాలి. ఒకరో ఇద్దరో, ఒక అక్కో ఒక అన్నో మీకు ఉండాలి. మీరు వెతికి పట్టుకోండి. మీకు ఒకవేళ దొరకకపోతే కనీసం మీకంటే చిన్నవాళ్ళ కోసం మీరు అలా ఉండండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను బండి తోలుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేయగానే ఎరా ఎట్లుంది, నీ లైఫ్ ఎట్లుంది అని మొదలు పెడతారు. బాగానే ఉందిరా. ఏంది మీరు ఒరే అని మాట్లాడుకుంటారా? మాట్లాడుకోకూడదా? మేమైతే అలా మాట్లాడుకుంటాం. మీరు పరిశుద్ధులు కదా, ప్రేమ గల బ్రదర్ అని మాడతారా? మాట్లాడండి, నో ప్రాబ్లం. నాకు ఒరే అండంలో ఆప్యాయత కనిపించింది. నా ఫ్రెండ్ కదా, నేను బ్రదర్ అన్నాను అనుకో, రే ఆపరా నువ్వు అంటాడు. సో నాకు నా ఫ్రీక్వెన్సీ అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పుకుంటాను, ఈరోజు కంపెనీలో కొంచెం మనసు బాగాలేదు, ఇలా అనేశాను, మళ్ళీ వెళ్ళి మాట్లాడాను, అన్నీ ఏం ఉచిత సలహాలు ఏం చెప్పడాడు. విని అవునా సర్లేరామ్మ ఏం కాదులే అంటాడు. అడిగి ఏదైనా చెప్పాలనిపించింది అనుకో, అవును సరే కానీ అని దాన్ని ఆపేసి ఒక 5 నిమిషాలు టైం తీసుకుని, ఒక 10 నిమిషాలు టైం తీసుకుని మళ్ళీ టాపిక్ తీసుకొచ్చి, నువ్వు అలా అన్నావు కదా, దాన్ని ఇలా అంటే బాగుండదేమో కదా అంటాడు. మనల్ని కట్టేవాళ్ళు, మన మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళని పట్టుకోవాలి. అది మీ బాధ్యతే. సంఘంలో అలాంటి వాళ్ళు కరువు అవుతూ ఉంటే మీ బాధ్యత అలాంటి వాళ్ళుగా మీరు ఎదగటం.